హాయ్ అండి. మా పిన్ని మా ఇంటికి వస్తూ దారిలో మామిడి తోట కనపడితే మామిడికాయలు కోసుకొని వచ్చింది. ఇక సీజన్ అయిపోతుంది కదా అని ఊరగాయ పెడదామని షురూ చేసాం. ముందుగా మామిడికాయల్ని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ తోటి తుడుచుకొని పైన చెక్కు తీసుకోవాలండి. మా పిన్ని తెచ్చిన కాయలకి కొంచెం చెక్కు మందంగా ఉంది కాబట్టి తీసుకుంది, పల్చగా ఉంటే తీసుకొని అవసరం లేదు. ఇలా ముక్కలు చేసుకొని ఒక గ్లాస్ తీసుకొని కొలుచుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్ తీసుకుంటున్నామో ఆ గ్లాసే వాడాలండి. ఈ గ్లాస్కి 6 గ్లాసుల దాకా ముక్కలు పట్టాయి కాబట్టి 3/4 గ్లాస్ దాకా కల్లుప్పు పడుతుంది, 3/4 కంటే కొంచెం తక్కువ కారం పడుతుంది. ఊరగాయలు కీరోలు కారమేనండి. కారం బాగాలేకపోతే ఊరగాయ పాడైపోయినట్టే. సో మంచి కారాన్ని ఎంచుకోండి. ఇంకా ఆడించిన కారం అయితే మరీ మంచిది. ఇప్పుడు పసుపు కూడా కొంచెం వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండలు తీసుకొని కొన్ని మెంతులు, కొంచెం ఆవాలు వేసుకొని మెంతిపిండి ఆవపిండి రెడీ చేసుకుందాం. ఇప్పుడు నేను చూపించిన ఊరగాయకైతే ఇంత ఆవపిండి అయితే పట్టదండి. ఇంత వేసామంటే మాత్రం పక్కా చేదొచ్చేస్తుంది. దీంట్లో 1 to 2 స్పూన్స్ సరిపోతుంది. ఇలా మెత్తగా నూరుకోవాలి. గరుగ్గా ఉంటే బాగోదండి. గరుగ్గా ఉంటే మళ్ళీ ఇంకొకసారి నూరుకోండి. ఇప్పుడు ఒక కప్పులోకి తీసుకుందాం. ఇక అసలు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు రోట్లో మామిడికాయ ముక్కలు వేసుకొని దంచుకోవాలి. ఇలా దంచడం మాత్రం మా అమ్మమ్మ స్టైలేనండి. మా అమ్మమ్మ ఎప్పుడు ఊరగాయ పెట్టినా కూడా ఇలా దంచుద్ది. ఇంకా కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసేది. ఇదైతే మాది రోలు చిన్నది కాబట్టి చిన్న ముక్కలు కట్ చేసాము. ఇలా కొంచెం కొంచెం ఉప్పు వేసుకొని, ఉప్పు వేసాక కొంచెం తేమ వస్తుంది కదా, అప్పుడు కొంచెం కారం కూడా వేసుకొని ఆవపిండి వేసుకొని దంచుకుంటూ ఉండాలి. నా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో ఊరగాయ అంటే అమ్మో ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనుకునేదాన్నండి. బట్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ తెలుసుకుంటే. ఇప్పుడు అందరం న్యూక్లియర్ ఫ్యామిలీస్ కదండి. మామూలుగా జాయింట్ ఫ్యామిలీస్ అయితే ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు. సో మనం కాబట్టి ఎప్పుడైనా తినాలనుకున్నా, చేయాలనుకున్నా కూడా ఒక 1/2 కిలో మామిడికాయలు తెచ్చుకొని 1 or 2 టైమ్స్ ట్రై చేస్తే మీకే వచ్చేస్తుందండి. దంచుకోవడం కూడా అయ్యో ముక్కకి తగులుతుందా అన్నట్టుగా దంచుకోవాలి. అంటే లైట్గా దంచుకోవాలి. గట్టిగా దంచుకున్నామనుకోండి పేస్ట్ లాగా అవుతుంది. పేస్ట్గా ఉంటే ఊరగాయ అసలు బాగోదు కదా. ఇలా కొంచెం కొంచెం దంచుకొని ఒక గిన్నెలోకి తీసుకోవడమే. మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. కరెక్ట్ మెజర్మెంట్స్తో ఏ ఊరగాయ చేసినా బూజు పట్టకుండా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. మొత్తం దంచాక ఈ విధంగా కనపడుతుంది. ఇప్పుడు దీంట్లో నూనె వేసుకొని తాలింపు పెట్టుకుంటే రెడీ అయిపోయినట్టే. దానికోసం బాండెట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. తర్వాత మిరపకాయలు, ఆవాలు కూడా వేసుకొని, ఇంగు మాత్రం మర్చిపోకుండా. ఇలా మా అమ్మ కొంచెం కొంచెం ఇంగు తీస్తుంది. ఎక్కువ వేసుకోకండి, బాగోదు. మా అమ్మమ్మ స్టైల్లో చేసే ఊరగాయ రెడీ అయిపోయింది. మరి మీరు ట్రై చేస్తారు కదూ. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.